ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం లేదు. అందుకే నేను చెప్తున్నా, మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది మీ దగ్గర 100 రూపాయలు, రాష్ట్రాన్ని లూటీ చేసేది 1000 రూపాయలు లూటీ చేసి ఈయన మనుషులు దోచేసుకున్నారు. ఈ విషయం అర్థం చేసుకోమని కోరుతున్నా. నేను అందుకని రాబోయే రోజులు నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇస్తాం, సమర్థవంతమైన ప్రభుత్వం ఇస్తాం, ఒక విజన్తో ముందుకు పోతాం. మా ఆడబిడ్డని లక్షాధికారులు చేయడం నా ఆలోచన, నా అధ్యేయం. ఇది చేస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. అది ఏ విధంగా చేస్తారని మీరు ఆలోచిస్తే, డాక్రా సంఘాలు పెట్టి 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిలబడ్డాయంటే అది నేను వేసిన ఫౌండేషన్, అది నేను చూపించిన దారి. దుర్మార్గులు చాలా మంది దాన్ని చెడగొట్టాలన్నా చెడగొట్టలేకపోయారంటే అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పటిష్టమైన డాక్రా సంఘాలు లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఇంకొక పక్క మీ అందరిని కోరుతున్నా, మన ఆడబిడ్డలు చాలా తెలివైన వాళ్ళు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ కంటే కుటుంబంలో ఫైనాన్స్ తయారు చేయడం చాలా కష్టం. భర్త డబ్బులు సంపాదించి మీకు ఇస్తే, లేకుంటే మీ ఆదాయం కూడా దానికి జమ అయితే మీరు మొత్తం బడ్జెట్ తయారు చేస్తారు. పిల్లలకు చదువుకు ఎంత కావాలి, ఏ నెలలో ఫీజులు కట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంతగా కొనాలి, లేకపోతే కరెంటు బిల్లు ఎంత చేయాలి, పన్నులు ఎంత కట్టాలి, అన్ని ప్లాన్ చేసి సమర్థవంతంగా ఇల్లును నడిపే మా ఆడబిడ్డలు దేశానికి ప్రైమ్ మినిస్టర్ కంటే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే నేను ఆలోచించాను, నేను కొన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చాను. ఒక మహాశక్తిగా మిమ్మల్ని తయారు చేయాలి, సూపర్ పవర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో 4 కార్యక్రమాలు ఇచ్చాను. ఆ 4 కార్యక్రమాల్లో మీరు చూస్తే, ప్రతి సంవత్సరం ఆడబిడ్డలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి 1500 నెలకు చొప్పున, సంవత్సరానికి 90,000, 5 సంవత్సరాల్లో 90,000, నెలకు 18,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండోది, పిల్లలు ఎంతమంది ఉంటే వివక్షత లేకుండా అందరినీ చదివించే వెసులుబాటు తీసుకొస్తాను. ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చి పూర్తిగా చదివించే బాధ్యత, ప్రయోజకులు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.